టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బీటీ నాయుడు. డిసెంబర్ 2019 నుండి రాజధాని అమరావతి కొనసాగించాలని, ఆగిపోయిన నిర్మాణాలు చేపట్టాలని, ప్రభుత్వం ఒప్పందం ప్రకారం రైతులకు తిరిగి ఇచ్చే లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్లాట్లను అప్పగించాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రులు కానీ వీరి సమస్యలు విని పరిష్కరించకపోవడంపై దీనిపై చర్చను కొనసాగించాలని కూడా కోరుతున్నాం. లేదా వాయిదా తీర్మానం తిరస్కరించామండి. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. రాజేంద్ర ప్రసాద్. అధ్యక్ష, రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది అధ్యక్ష. ఆ కమిటీ నివేదిక ప్రకారమే అప్పటి ప్రభుత్వం రాజధాని అమరావతిగా ఉండాలని నిర్ణయించి 10,000 కోట్లు వెచ్చించి ఈ రాజధానిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కాడి నుంచి పేదల గృహాల వరకు అఫీషియల్ క్వార్టర్స్ కాడి నుంచి నిర్మించడం జరిగింది. 5 years యాక్టివిటీస్ జరిగింది. 33,000 ఎకరాలు ఈ రాజధాని కోసం సేకరించారు. ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ జరిగి, మనం ఇక్కడ కౌన్సిల్, అక్కడ అసెంబ్లీ కట్టుకుని, ఇక్కడ సెక్రటరియట్ కట్టుకుని శుభ్రంగా ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉపయోగపడాలి ఈ అమరావతి అనేది ఎంతో హై లెవెల్కి వెళ్ళి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తర్వాత ఇప్పుడు ఈ అమరావతిని చంపేస్తాం, ఆ రైతులకు సమాధానం చెప్పమని ఇప్పుడు సుమారు 350 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు అధ్యక్ష. ఆ రైతులకి ఇక్కడ రాజధాని పెడతామని చెప్పి ఒప్పందం ప్రభుత్వం, రాజ్యం, స్టేట్ ఒప్పందం చేసుకుని ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు అమరావతిని ఇక్కడి నుంచి తీసేస్తామంటే ఆ రైతుల్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వస్తుంది అధ్యక్ష. ఒక ప్రభుత్వాన్ని, ఒక రాజ్యాన్ని నమ్మలేనటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అధ్యక్ష? మీరు రాజధానిని వికేంద్రీకరించడం కాదు, అభివృద్ధిని వికేంద్రీకరించండి. కాదనడం లేదు, మేము కూడా సహకరిస్తాం. మా ఆలోచన, మా పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే. కానీ రాజధానిని వికేంద్రీకరిస్తామని పేరుతో ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే, ఐఏఎస్లో క్వార్టర్స్ కట్టుండే అధ్యక్ష. మేము ఇప్పుడు వస్తే 10% పెడితే అది కంప్లీట్ అవుతుంది అధ్యక్ష. ఈ రోజున ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండాలి, ఐఏఎస్లు ఎక్కడ ఉండాలి అనేది అభ్యంతరకరంగా ఉంది. అసలు రైతులకి నేను అడిగేది ఒకటే అధ్యక్ష, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు, దాన్ని గౌరవించాలి. అసలు కనీసం ఆ రైతుల్ని పిలిచి మీరెందుకు ఆందోళన చేస్తున్నారు, మీరెందుకు నిరాహార దీక్ష చేస్తున్నారని కనీసం చర్చలు జరుపుది ఏంటి అధ్యక్ష? మళ్ళీ పైగా పోటీ శిబిరాలు పెట్టి, పోటీ తగాదాలు పెట్టి, ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకు వస్తుంది అధ్యక్ష. రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అమరావతి ఒక్కసారి రాజధాని నిర్ణయం తర్వాత, ఖర్చు పెట్టిన తర్వాత, ఓకే ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. ఓకే, మీరు వేరే ఫారంలో రావాల్సింది. ఇప్పుడు ఈ లాస్ట్ డే ఇది కాబట్టి మీరు 311 ఇచ్చారు, ఈ వాయిదా తీర్మానం ఇచ్చారు, దాన్ని తిరస్కరించాం. తిరస్కరించిన మీకు ప్లీజ్ మంత్రి గారు, ప్లీజ్ మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి. మీరు మాట్లాడుకుంటే కష్టం. ఆఖరి రోజు బిజినెస్ కూడా ఉంది. ప్లీజ్ ఆగండి. రామకృష్ణ గారు ఆగండి, రామకృష్ణ గారు ఆగండి. కాబట్టి ఈ 4 రోజుల్లో, ఈ 5 రోజుల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన వాళ్ళకి కొంత అవకాశం ఇచ్చాం.
వాళ్ళు వాయిదా తీర్మానం మాట్లాడడానికి. ఆ రకంగా మీకు కూడా అవకాశం ఇచ్చాం. కాబట్టి ఇంకా చెప్పారు, ఇది ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు. కూర్చోండి దీపారెడ్డి గారు. అవచ్చు, తీర్మానాన్ని తిరస్కరించాం. తీర్మానాన్ని మీరు వాయిదా తీర్మానం తిరస్కరించాం కదా, దీని మీద అందరూ మాట్లాడడం కుదరదు. లేదు మీరు వేరే ఫారంలో వస్తే అవకాశం ఇచ్చేవాళ్ళం. ప్లీజ్ రాజేంద్ర ప్రసాద్ గారు, సోమరాజు గారు, అమరావతి విషయంలో అధ్యక్ష, అమరావతి విషయంలో రైతులకి వేళ జరిగిన అన్యాయానికి ఈ రెండు పార్టీలు, గత ప్రతిపక్షం, ఈ ప్రభుత్వం ఇద్దరు కూడా బాధ్యత వహించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, నాకు కూడా కొద్దిగా వింటే అర్థమవుతుంది అంతే. చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా వాళ్ళకి పత్రాలు ఇచ్చారు. ఎంత కాలంలో అభివృద్ధి చేస్తారనేటువంటి విషయాన్ని అందులో ఏమీ మెన్షన్ చేయలే. 64,000 మందికి పట్టాలు ఇచ్చి ఎక్కడ, అదే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వమే. మీకు అర్థం కావడం లేదు, తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నా, తెలుగు అర్థం చేసుకోండి మీరు. నేను మాట్లాడినప్పుడు మీరు ఎందుకు కామెంట్ చేస్తారు? మిమ్మల్ని నేనేం కామెంట్ చేయడంలే, జరిగిన విషయం చెప్తున్నా, వినాలి కదా. అంత బాధపడితే ఎట్లా అండి? అన్ని ప్లాట్స్ కి ఎక్కడైనా ఒక రాయి వేసారా? 7,200 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం 7,200 కోట్లు ఏమైనా అని మీరు అడగరు. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే రైతులకి వేళ 9,000 ఎకరాలు డెవలప్ చేసి ఇవ్వాలి. డెవలప్మెంట్ జరగాలి. 1,800 కోట్లతో మేము ఎయిమ్స్ హాస్పిటల్ ఎంత అద్భుతంగా కట్టాము చూడండి అధ్యక్ష. 7,200 కోట్లు ఏమైనాయి? ఈ ప్రభుత్వం మాట్లాడదు. డిజైన్ యూనివర్సిటీ కట్టాం, ఈ యొక్క క్యాపిటల్ చుట్టూరు బందర్కి రోడ్లు వేసాం, ఒక ఫ్లైఓవర్ ఇచ్చాం, అట్లానే మరో 2 ఫ్లైఓవర్లు కడుతున్నాం, ఎక్స్ప్రెస్ హైవే వేస్తారంటున్నాం. ఇన్ని అభివృద్ధులు చేస్తే ఏం జరిగింది? 7,200 కోట్లు ఇక్కడే కడతామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇవే రైట్ అండి. ఇంకా దీని మీద డిస్కషన్, నో మోర్ డిస్కషన్ లేదండి. అమరావతి మీద ఇంకా డిస్కషన్ లేదు. చెప్పారు కదా, మీ భావాలు చెప్పారు. ఒక నిమిషం అధ్యక్ష, కాంట్రవర్సీ పోకుండా మీరు అధ్యక్ష లేదు. సార్ కుమారెడ్డి గారు వేరే ఫామ్ లో వచ్చి వేరే డిస్కషన్ పెట్టమని సార్. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఉందా? ఇప్పుడు మిగతా వీటిల్లో ఏంది సార్? లాస్ట్ డే కదా, లేదు ఆ ఫామ్. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు వచ్చారు కదా. దీని మీద ఇప్పటికే చాలా సార్లు కూడా డిస్కషన్ జరిగింది, అనేక సార్లు కూడా చెప్పాం. అమరావతిని మారుస్తున్నారు అన్నారు. అమరావతిని మేము ఎక్కడ మార్చట్లేదు అధ్యక్ష. వీఆర్ యాడింగ్ 2 more. దీన్ని లెజిస్లేటివ్ గా పెట్టాం, ఇంకోటి ఎగ్జిక్యూటివ్ గా పెట్టాం, ఇంకోటి జ్యుడిషియల్ పెట్టాం అంతే. ఇందాక సోమిరాజు అన్నాడు 7,000 కోట్లు ఏం చేశారు, 7,000 కోట్లు ఏం చేశారు అడగట్లేదని. అప్పుడు మా మంత్రి గారు దాని మీద చాలా సార్లు కూడా అధ్యక్ష చెప్పారు. ఇదో ఇట్లాంటి సుందరమైన టెంపరీ ట్రాన్సిట్
ట్రాన్సిట్ అండ్ టెంపరవరీ 10,000 రూపాయల స్క్వేర్ ఫీట్ తో దాదాపు తగలేయడం జరిగింది అధ్యక్ష. రైతుల కన్నా కూడా 10,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ కి ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇందాక మా అన్న బాగా అడిగాడు, వాస్తవమే అధ్యక్ష. నిజంగా వాళ్ళకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి. మంత్రి గారు మంత్రి గారు మీకు అర్థం అవుతుంది సార్. అదే హౌస్ ఆర్డర్ పెట్టి మాట్లాడతాను. ప్లీజ్ ప్లీజ్ వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత డిస్కషన్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి దయవుంచి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎజెండా కూడా ఫిక్స్ అయింది. ఎజెండా ప్రకారం బిజినెస్ నడవాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించాలి. ఊరుకుంటే మాట్లాడతాను. వాళ్ళకి కావాల్సింది సమస్యను పరిష్కారం కాదు అధ్యక్ష. వాళ్ళకి కావాల్సిన అల్లరి పబ్లిసిటీ, వాళ్ళకి కావాల్సిన అది అంశం తప్ప సమస్య పరిష్కారం అయితే వాళ్ళు అన్నప్పుడు చైర్మన్ గారు వచ్చి నన్ను మాట్లాడమన్నప్పుడు దయచేసి దానికి సంబంధించిన మంత్రిని కాబట్టి ఏం చెప్తున్నారని మేము వింటే ఇష్యూ తెలుస్తుంది. వాళ్ళకి కావాల్సిన విషయంతో సమస్య పరిష్కారం అక్కర్లే. వాళ్ళకి మంత్రి గారు మాట్లాడుతున్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు. నన్ను ఆ విషయం వాళ్ళు అలా క్యాన్వస్ సాయంత్రం వరకు వాళ్ళు స్టాకింగ్ సంబంధించి మాకే అభ్యంతరం లేదు. నేను కూర్చుంటాను, మాట్లాడుతుంటే కూర్చుంటాను, నాకే అభ్యంతరం లేదు. నాకే అభ్యంతరం లేదు. ప్లీజ్ దయించి కోఆపరేట్ చేయాలి. మంత్రి గారు సమాధానం చెప్తారంటే దాన్ని బట్టి మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడుతురు కానీ ఆయనకు అవకాశం ఇవ్వండి. మంత్రి గారు మాట్లాడతారట. మంత్రి గారు ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు కదా. డిస్కషన్ ఇప్పుడు ఇప్పుడు అడ్జర్మెంట్ నోట్స్ ఇచ్చారు, మీరు డిజాల్వ్ చేసిన అందరూ మాట్లాడుతున్నారు. ప్రొసీజర్ తప్పిపోయింది, దానికి మేము రెస్పాన్సిబిలిటీ కాదు. కాబట్టి మీరు దయచేసి దీన్ని అలౌ చేశారు కాబట్టి, సభ్యులు మాట్లాడారు కాబట్టి దీన్ని హాఫ్ అన్ అవర్ కింద మీరు డిస్కషన్కి అలౌ చేయండి. మళ్ళీ అసెంబ్లీ లేదు సార్, రేపు అసెంబ్లీ లేదు సార్. దయచేసి రేపు అసెంబ్లీ లేదు, నోటీస్ లేకుండా ఈరోజే అసెంబ్లీ ఉండేది కాబట్టి మీరు ప్రొసీజర్ పోయింది కాబట్టి మీరు డిస్కస్ చేశారు, అంతా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అసలు డిజాల్వ్ అంటే ఏం సార్? కాబట్టి మీరు రాసిచ్చారు కాబట్టి సరే సరిపోయింది. ఇప్పుడు దాన్ని హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అలౌ చేయండి. ఇప్పుడు ఎందుకంటే సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అమరావతి క్యాపిటల్ సార్, ఇది ఇంపార్టెంట్ సార్. ఇది రైతులు రోడ్ల మీద కూర్చున్నారు సార్, మహిళలు సార్, మహిళలు కూడా సార్. ఒకసారి వాయిదా తీర్మానం తిరస్కరించి 350 రోజులు సార్ డిస్కషన్ ఉండదండి, ఉండదు. అధ్యక్ష ఫరూక్ గారు కూడా మంత్రి గారు చెప్పింది వినండి ఒకసారి. సరే ఆయన చెప్పేది వినండి ప్లీజ్. ఒక్క నిమిషం, మంత్రి గారు ఏం చెప్తారు వినండి ముందు ప్లీజ్. ప్లీజ్ నేను మీకు మంత్రి గారికి అవకాశం ఇచ్చాను.
ప్లీజ్ ప్లీజ్ జోగిస్తారు. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష మీరు ఇవాళ వాళ్ళు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించారు. అది ప్రొసీజరు. ఫరూక్ గారు కూడా ఇంతకు ముందు చైర్మన్ గా చేశారు. ఫరూక్ గారు వారికి నిబంధనలు తెలుసు కాబట్టి ఇది ఇంతతో ముగిసింది. ఒకవేళ నిజంగా అమరావతి మీద వాళ్ళకి డిస్కషన్ కావాలంటే ఇంతకుముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది మొదట్లో. అందులో ఏ అంశం పెట్టుకుని మేము తయారుగా ఉన్నామని చెప్పాము. మేమేమి రిజెక్ట్ చేయలేదు, లేకపోతే అబ్జెక్ట్ చేయలేదు. ఇవాళ జరుగుతున్న అంశాలన్నింటి కూడా వాళ్ళు ఎన్ని ప్రతిపాదించాం, మేము కూడా ప్రతిపాదించాం, అన్ని కలిపి వాటిమే పెట్టాము. అమరావతి కూడా పెట్టుండి చర్చించాము. మాకైతే ఏమీ లేదు, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. ఏది బిజినెస్ అడ్వైజరీ కమిటీ అవుతాం, ఇంకో ఫోరం రమ్మండి, బిజినెస్ లేకపోతే మళ్ళీ పిలవండి, మాట్లాడండి. మేమైతే తయారుగా మా తగ్గ చేయలేదు. కానీ ఏదైతే ప్రొసీజర్ ప్రకారం బిజినెస్ అడ్వైజరీ ప్రకారం మీరు తీసుకుని బిఎస్సీ మీటింగ్ తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని అమలు జరపండి. తర్వాత వచ్చి అమరావతి కూడా తీసుకోండి, మాకే అభ్యంతరం లేదు. మేము వద్దలేదు కదా. మేమైతే దాన్ని చూసి డిస్కస్ చేయడానికి మాకేం భయం లేదు. వాళ్ళకి భయము, ఎందుకంటే వాళ్ళకి చేసే తప్పులు చేశారు కాబట్టి, వాళ్ళు దాంట్లో అవినీతి చేశారు కాబట్టి, వాళ్ళందరూ కూరుకుపోయారు కాబట్టి వాళ్ళకి భయం, తెలుగుదేశం పార్టీ భయం తప్ప మాకేమీ లేదు. మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము, పారదర్శిస్తున్నాము, ఇచ్చిన మాట ప్రతి మాటని నెరవేరుస్తున్నాము కాబట్టి మేము తయారుగా ఉన్నాం. కానీ ఇది మాత్రం సాంప్రదాయం కాదు. అటుపైన వాళ్ళు అన్వయం చేసుకోవాలి, హౌస్ ఎగ్జామ్ చేసుకోవాలనుకుంటే మాకే అభ్యంతరం లేదు అధ్యక్ష. మాకేమి వాళ్ళకి కావాల్సింది అదే. ఎందుకంటే వాళ్ళ పబ్లిసిటీ కావాలి తప్ప వాళ్ళ సమస్య పరిష్కారం అక్కర్లేదు. ఎవరికైనా న్యాయం చేయాలని న్యాయం అక్కర్లేదు. వాళ్ళు రాజకీయ కోణం చూస్తారు, రాజకీయ లబ్ధి చూస్తారు తప్ప వాళ్ళ సమస్య పరిష్కారం పట్ల చెప్తుంది అధ్యక్ష. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. కానీ ప్రొసీజర్ ప్రకారం జరగాలి తప్ప ప్రొసీజర్ డిబేట్ అవ్వడానికి మాత్రం దయచేసి మీరు ఆ కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష మొట్టమొదటి రోజు బీఎస్సీ కండక్ట్ చేసిన రోజు 8 అంశాలపైన డిస్కషన్ చేయాలని చెప్పేసి బీఎస్సీలో నిర్ణయం కూడా చేయడం జరిగింది. ఈ 8 అంశాలలో ఇంకా 4 అంశాలు ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు టాపిక్స్ ఇంకా నడవాల్సి ఉంది. ఇట్లా వచ్చేసి రేపు సభ అయిపోతుంది అనేది ఆ రోజు కూడా తెలుసు అధ్యక్ష. 5 రోజులు బిజినెస్ ఉందని తెలుసు. 8 అంశాల దాంట్లో ఈ పొద్దు మనకు హెవీ రెయిన్స్ అగ్రికల్చర్ మీద అయిపోయింది డిస్కషన్, తర్వాత కరోనా మీద అయిపోయింది, తర్వాత ఎంప్లాయీస్ వెల్ఫేర్ మీద అయిపోయింది, అలాగే లా అండ్ ఆర్డర్ మీద అయిపోయింది. ఈరోజు పోలవరం మీద, నాడు నేడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వెల్ఫేర్ మీద, అలాగే హౌస్ సైట్స్ మీద ఈ 4 డిస్కషన్స్ జరగాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని ఈ రోజు ఏదో ఇక్కడికి ఏదో వచ్చేసి ఈ రోజుకే ఈ రోజు గుర్తుకొచ్చారనమాట. ఈ రోజు పొద్దున నిద్ర లేచినప్పుడు అమరావతి ప్రజలు గుర్తుకొస్తారా అధ్యక్ష? మననే పెట్టించు, అది కూడా పెట్టినొచ్చు, కాదనడం లేదు మేము. దయచేసి సభ్యులందరూ కూడా సహకరించి ఈ రోజు జరగవలసిన బిజినెస్ ఉన్నాయి. ఇంకా మీరు ఇచ్చినట్టువే ఇవన్నీ ఆ రోజు బీఎస్సీలు అందరూ కలిసి అగ్రీ చేసినట్టువే దాన్ని బిజినెస్ కండక్ట్ చేసేదానికి సహకరించండి సభ్యులందరినీ కూడా కోరుతున్నాం. House is adjourned for 10 minutes. Honorable Chairman, Small announcement. I am announced to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly.
in accordance with Rule 123 of Rules of Procedure and Conduct of Business in Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of Andhra Pradesh Appropriation Number 4 Bill 2020, LA Bill Number 33 of 2020 Money Bill, as passed by the Legislative Assembly on the 4th December 2020 and signed by me. The above bill is before the House. ఇప్పుడు ముందుగా ప్రొసీజర్ ప్రకారంగా 311 ఎన్ఆర్జీఎస్ మీద నోటీస్ ఇచ్చి ఉన్నారు. 4 సభ్యులు, 5 దాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత బిల్స్ని తీసుకుంటాం. ఇందాక సభ్యులు కోరినట్టుగా మీరు ఒక నోటీస్ ఇచ్చారు షార్ట్ డిస్కషన్లో అమరావతి పెట్టమని. దాన్ని ఈరోజు 3 షార్ట్ డిస్కషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇది కూడా షార్ట్ డిస్కషన్లో తీసుకుంటాం. అమరావతిని ఎజెండాలో ఉన్నాయి. అంటే 3 ఉన్నాయి. ఒకటి పోలవరం ఉంది, 2ది హౌసింగ్ ఉంది, 3 నాడు నేడు ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్. ప్లీజ్ మాట్లాడకండి. సరే, కాబట్టి సెకండ్, థర్డ్ ఐటెంలో తీసుకుందాం. ఇది ప్రయారిటీలో ప్లీజ్ మీరు ఉండండి. ప్లీజ్ మీరిద్దరు మాట్లాడుకుంటే కష్టం. ప్లీజ్ మీరు ఇప్పటివరకు కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చాం కదా, వినాలి. మీరు కూడా ఓపిక పట్టాలి. ముందు 311 తీసుకుందామండి, తర్వాత బిల్స్ తీసుకుందాం, తర్వాత ఈ షార్ట్ డిస్కషన్స్ తీసుకుందాం. ఎంత లేట్ అయినా ప్రభుత్వం తయారు ఉంటుంది. అమరావతి మీద నోట్స్ ప్రిపేర్ చేసుకునే అధికారులు రాస్తారన్నారు. మంత్రి గారు కూడా అగ్రి అయ్యారు. ముందు చాలా వరకు ఒప్పుకుంటాం అధ్యక్ష, ఒప్పుకోకపోవడానికి ఏమీ లేదు. కాకపోతే 311 తీసుకున్న తర్వాత బిల్స్ అన్నీ తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. తర్వాత షార్ట్ డిస్కషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అమరావతి తీసుకుని మిగతా తీసుకోండి. ఇంకేంటే ఆ ఇంపార్టెన్స్ దాని మీద ఈనాడు మేము ఆయుధ తీర్మానం ఇచ్చాం. సంవత్సరం నుంచి ఇంచుమించు అక్కడ పైన బయట యాజిటేషన్ జరుగుతున్నాయి అధ్యక్ష. దాని మీద లాస్ట్ టైం కూడా మేము అపోజ్ చేసాం, సెలెక్ట్ కమిటీ అన్నాం, దాన్ని కూడా ఓవర్ రైడ్ చేశారు. అంచేత ఇది ఇంపార్టెంట్. అంచేత ఫస్ట్ షార్ట్ డిస్కషన్ కింద తీసుకోమని కోరుతున్నాం అధ్యక్ష. ఓకే, అగ్రీడ్. అలా ఏదైతే అనుకున్నాం అంటే బీఎస్సీలో కూడా అనుకోలేదు అధ్యక్ష, అనుకోలేదు ఇప్పుడు తీసుకొచ్చారు. అది ముందు చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. పోలవరం అలాగే మీ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద డిస్కషన్ జరగాలి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి నిర్వహించడం ముఖ్యం. కాబట్టి సో మెజారిటీ సభ్యులు కోరుతున్నారు. ఇందాక కూడా ప్రభుత్వం అన్ని డిస్కషన్ అవుతాయంటే మాకు పర్లేదు అధ్యక్ష. ఇంకా నేను తీసుకుందాం అధ్యక్ష. ఇంకా 4-5 ఉండిపోయి మేము బీఎస్సీలో 2-3 మాట్లాడి అవి కూడా ఇంక్లూడ్ కాలేదు అధ్యక్ష. ఇది కూడా ఇంక్లూడ్ చేద్దాం అంటే చేద్దాం, మాకేం అభ్యంతరం. కానీ ఇవన్నీ అవ్వాలి, డిస్కషన్ అయితే మరి అయ్యాయి. సారీ అధ్యక్ష, నేను ఫాలో అవ్వలేదు, అబద్ధం చేసుకోవద్దు. క్లారిటీతో మనకున్న నిబంధనల ప్రకారము మీరు ఇందాక వచ్చే ఏది దీన్ని వచ్చి మీరు నిదానం చేశారు, అయిపోయింది గెడ్జెట్ మోషన్. ఆ తర్వాత వచ్చి షార్ట్ డిస్కౌంట్ నోటీస్ ఇచ్చారు. మేమైతే అమరావతి మీద డిస్కస్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ బిజినెస్లో ఉన్న 3 ఇవాళ ఉన్నవి వచ్చి పోలవరము, లేకపోతే నాడు నేడు, అందరికీ ఇల్లు, ఈ 3 తర్వాత అమరావతి పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. 10 గంటలైనా 12 గంటలైనా ఎంతైనా సరే మాకైతే అభ్యంతరం లేదు. ఒకవేళ అమరావతి ముందు రావాలని వాళ్ళు కోరుకుంటే కాదు, ఈ 3 ప్రాధాన్యత కాదు,
పోలవరం మాకు ప్రాధాన్యత కాదు, ఇల్లు మాకు ప్రాధాన్యత కాదు, ఇది కాదు మా ప్రాధాన్యత అంటే అది ఆ మూడు కార్డర్ చేస్తే మా సైడ్ నుంచి మా ప్రభుత్వం తరఫు నుంచి మాకు అభ్యర్థులు తెలిసి వాళ్ళు ప్రతిదీ మెజారిటీ సభ్యులు కాబట్టి మేము దీన్ని నిర్ణయం చేస్తాము కాదు ఓటింగ్ పెట్టినారు అనుకోండి మన వాళ్ళకి వస్తుంది కాబట్టి మీ ఇష్టం అదే కదండి. ఏదైనా సరే మాత్రం బిజినెస్ అయిన తర్వాత అమరావతికి మేము తయారుగా ఉన్నాము. ఎందుకంటే నాకు మళ్ళీ మెటీరియల్ రావాలి, ఆన్సర్ చేయాలంటే మాత్రం ప్రభుత్వం తరఫు నుంచి మీరు చెప్పాలి కాబట్టి నాకు సమయం కావాలి అధ్యక్ష. లేకపోతే వాళ్ళు మాట్లాడకమని నేను కూర్చుంటాను, మరి దానికి సమాధానం ఉండదు అధ్యక్ష. దయచేసి అపార్థం చేసుకోవద్దు. మీరు ఆల్రెడీ మా రిక్వెస్ట్ని ఒప్పుకున్నారు. అలాగే ఫస్ట్ తీసుకుంటామని చెప్పారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేయండి. మీరు ఒప్పుకోవడం కాదండి, చైర్మన్ గారు ఒప్పుకుని చెప్పారు ఫస్ట్నే తీసుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత తీసుకోండి. మిగతావి కూడా ఇప్పుడు మాధవ్ గారు అన్నట్టుగా మేము అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తాం. అన్నీ పార్టిసిపేట్ చేసి మా వెర్షన్ మేము చెప్పిన తర్వాతే హౌస్ అడ్జాయిన్ చేసుకోవచ్చు. దాంట్లో అనుమానం లేదు. అంతేగాని మీరు చెప్పిందే జరగాలని ఇక్కడ లేదు అధ్యక్ష. ఎందుకు అమరావతి ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అంటున్నామంటే లేడీ మా రైతులు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ రైతులు సంవత్సరం నుంచి యాజిటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మనం వస్తూ ఉంటే కూడా స్లోగన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి రెమెడీ రాలేదు. అంచేత మేము చెప్పవలసిన లాస్ట్ టైం కూడా మేము అపోజ్ చేసాం. చేస్తే సెలెక్ట్ కమిటీ ఏదో కాంట్రవర్సీలో పెట్టారు. అంచేత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు అధ్యక్ష. ముందు అమరావతిది ఫస్ట్ డిస్కషన్ చేయండి. లేకపోతే ఇప్పుడు నేను ఇచ్చిన నోటీస్ ప్రకారంగా ఇప్పుడు అమరావతి కంప్లీట్ చేసి 311 చేయండి. ఏదైనా మీకు మీ ఆప్షన్కి వదిలేస్తాం అధ్యక్ష. ఓకే, 311 అధ్యక్ష. బిఎస్సి మీటింగ్ జరిగింది. బిఎస్సి మీటింగ్ లో అమరావతి వాళ్ళకి అంత ప్రాధాన్యత అవసరం అన్నప్పుడు కనీసం మెన్షన్ కూడా తెలియదు అధ్యక్ష. ఇది కావాలని అడగలేదు, ఇది కావాలని పెట్టలేదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీరు ఇచ్చిన నిబంధన, మీరు ఇచ్చిన ఏవైతే సెలెక్ట్ చేస్తారో 8 అంశాలు 9 అంశాలు హౌస్ వచ్చి ఫైనల్ గా మీరు ఫైనలైజ్ చేసిన తర్వాత అందులో కూడా అమరావతి లేదు. ఈ 4 రోజు చర్చల్లో ఏనాడు కూడా దీని మీద డిస్కషన్ రాలే. ఏనాడు కూడా వాళ్ళకు ప్రాధాన్యత అవసరం అనేది వాళ్ళకి రాలే. ఈ రోజు వాళ్ళకి లేడీకి తెలిసిందే వేళని ఇది ఇప్పుడు మాకు అవసరం వచ్చింది అప్పుడే చేయాలంటే నిబంధనలు ఒప్పుకో కదా అధ్యక్ష. ఇది సభ అధ్యక్ష. మాకు కూడా బాధ్యత ఉంది, మాకు కూడా రైతుల పట్ల కన్సర్న్ ఉంది, మాకు కూడా ఆ ప్రాంతం పట్ల మాకు కూడా అభిమానం ఉంది. అమరావతి అంటే ఎక్కడ అమెరికాలో లేదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అందరు భాగం కాబట్టి ఆ ప్రాంతానికి మాకు కూడా దాని అభివృద్ధికి మాకు కూడా అవకాశం కావాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు సమాధానం ప్రభుత్వం చెప్పాలంటే దానికి కావాల్సిన మెటీరియల్ ఉన్నా కదా. వారికి కూడా ఇంతకుముందు స్పీకర్ గా చేశారు, మంత్రిగా చేశారు. ఏ నిబంధనలు తెలుసు కూడా మళ్ళీ ఈ రకంగా సమయం ఇవ్వకుండా మీరు డిస్కస్ చేయండి అంటే ఏ రకంగా చేస్తాం అధ్యక్ష? అది అంటే ఏ మెసేజ్ వదులుకుందాం వాళ్ళకంటే వాళ్ళు వస్తున్నారు 4 రోజులు బట్టి రోజు తిరుగుతున్నారు కదా అధ్యక్ష, రోజు తిరిగి చూస్తున్నారు కదా. మరి 360 రోజులు బట్టి చేస్తారంటే 360 రోజు పేపర్లో చదువుతున్నారు కదా. మరి ఎందుకు దాని మీద ప్రాధాన్యత అంశాన్ని తీసుకొచ్చి మరి మెన్షన్ చేయలేదు అధ్యక్ష బిఎస్సి మీటింగ్ లో? మరి ఎందుకు ఈ 8 అంశాలు పట్ల 9వ అంశం కింద వచ్చి అమరావతి ఎందుకు పెట్టలేదు? పెట్టుంటే ఇవాళ లేదు కదా అధ్యక్ష. ఇవాళ వచ్చి నేను ఎగ్జామ్ మోషన్ పెట్టాను కాబట్టి ఎగ్జామ్ మోషన్ వచ్చి మీరు రిజెక్ట్ చేశారు కాబట్టి దాన్ని తీసుకొచ్చి బిజినెస్ పెట్టాలన్నో ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష. కాబట్టి దయచేసి మాకు పోలవరం మీద చర్చ జరగాలి, అందరికీ ఇంట్ల మీద చర్చ జరగాలి, అలాగే నాడు యూనివర్సిటీ స్కూల్స్ మీద ఎడ్యుకేషన్ మీద జరగాలి. బిజినెస్ తో పెడుతూ అమరావతి పెట్టండి దానికి అంటే వాళ్ళు అడిగినా సరే మేము రెడీ. యాక్చువల్గా అయితే మేము తయారుగా లేవని చెప్పాలి, కానీ ప్రభుత్వానికి చెప్తుంది కాబట్టి ఆ ప్రజలు కూడా మెసేజ్ వెళ్ళాలి కాబట్టి ఈ దానికి కూడా వాస్తవాలు తెలియదు కాబట్టి మేము ప్రభుత్వం తయారుగా ఉంది. అది 4వ అంశం పెట్టండి, దానికి మాకైతే అభ్యంతరం లేదు. మంత్రి గారు రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడే డిస్కషన్ పెట్టవచ్చు కదా. ఇప్పుడే డిస్కషన్ పెట్టిన ఆయన రెడీగానే ఉన్నారట అధ్యక్ష. మంత్రి గారు రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడే డిస్కషన్ పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ అధ్యక్ష వాయిదా తీర్మానాలు వేరు, షార్ట్ డిస్కషన్ కానీ అదర్ ఇష్యూస్ బీఏసీలో లేపే వేరే అధ్యక్ష. వాయిదా తీర్మానాలు ఎప్పుడు వస్తాయి? కరెంటు సబ్జెక్ట్ మీద కానీ లేకపోతే అప్పటికప్పుడు వచ్చి సపోజ్ నిన్న లాఠీ జరిగింది అనుకోండి, నిన్న లాఠీ జరిగింది మొన్న బీఏసీలో మనం ఎత్తాం కదా అధ్యక్ష, ఇవ్వం కదా. అందుచేత ఏ సంఘటన ఎప్పుడు వాయిదా తీర్మానంలో ఇచ్చేటప్పటిది వాయిదా తీర్మానంలో ఇచ్చేటువంటి ఇష్యూస్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ బీఏసీ. వాయిదా తీర్మానం అంటే ఒక అరగంట ముందు ఇచ్చేటువంటిది
వాయిదా తీర్మానం దాని ఇంపార్టెన్స్ బట్టి ఇస్తాం. ఎప్పుడు ఇవ్వాలనేది మా ఇష్టం, ఆ విధంగానే ఇచ్చాము. అంటే దాన్ని కన్వర్ట్ చేయమన్నారు మీరు, ఇంకో రూల్ కింద రమ్మన్నారు, ఇంకో రూల్ కింద కూడా ఇచ్చాం. వెంటనే చేపట్టమన్నాం. మీరన్నారు వెంటనే చేపట్టలేదని, నేను షార్ట్ డిస్కషన్ తోటి చేపడతా ఉన్నారు. షార్ట్ డిస్కషన్ తోటి ఫస్ట్ చేపట్టమన్నాం, ఫస్ట్నే చేపడతామని చెప్పారు. తర్వాత ఇదంతా ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ అక్కర్లేదు దిశ. అంచేత ఆర్గ్యుమెంట్ చేసుకుందాం అంటే ఇప్పుడే చెప్పండి, మీరు రెడీగా ఉంటే ఇప్పుడే టేకప్ చేద్దాం. దీని తర్వాత 311 చేద్దాం. 311 తర్వాత మీ బిల్స్ పాస్ చేస్తాం, అదేవిధంగా మీ బిల్స్లో పార్టిసిపేట్ చేస్తాం. అదేవిధంగా మిగతా షార్ట్ డిస్కషన్ ఏవైతే మీరు పెట్టారో ఆ పోలవరంతో పాటు మేము దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాం, డిస్కస్ చేస్తాం. దేంట్లో కూడా ఆ పొజిషన్ వదిలి పారిపోయే పరిస్థితి లేదు దిశ. ఇక్కడ వీలైనంత వరకు కూడా మా అభిప్రాయాలను మేమంతా కూడా ఈ హౌస్లో చెప్పడానికే ఉన్నాం తప్ప పారిపోవటానికి కాదు. డెఫినెట్గా ఈ 311 మీరు చేపట్టండి మీ నిర్ణయం ప్రకారంగా. బట్ మేము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మాత్రం ఫస్ట్ షార్ట్ డిస్కషన్ చేసి మిగతా చేసుకుంటుంది. అధ్యక్ష, ఆయన వచ్చి రామకృష్ణ గారు వాయిదా తీర్మానం అనేది ప్రాధాన్యత అవసరం పెట్టారు. అది అవసరం ఉంది. ఎవరైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారం లేకపోయినా అది వాయిదా తీర్మానం ఆ రోజు ప్రాధాన్యత అవసరం తీసుకొస్తారు అధ్యక్ష. నేను కాదనలే, దాంట్లో మాకు ఏ విధమైన భేదాభిప్రాయం లేదు అధ్యక్ష. కానీ అమరావతి అనేది దానికి ముందు ఇంకో అవసరం చెప్పారు అధ్యక్ష. 365 రోజులు బట్టి ఇది జరుగుతుందని చెప్పారు. 365 రోజులు జరుగుతుంది, అది ఇవాళ ఒకరోజు ప్రాధాన్యత కాదు కదా అధ్యక్ష. మరి గత 4 రోజులు బట్టి 3 రోజులు బట్టి సభ జరిగింది కదా అధ్యక్ష. ఈ రోజు అనుకున్నారు వారికి అది ప్రాధాన్యత అనిపించింది తప్ప గత 3 రోజులు అనిపించలే. సరే, అనిపించిందా లేదా ఆ విషయాలన్నీ రాజకీయ లబ్ధి కోసమా, లేకపోతే సమస్య పరిష్కారం కోసమా, లేకపోతే వాళ్ళకి మంచి మెసేజ్ వెళ్ళడానికి కోసమా అనేది పక్కన పెడితే, మేమైతే మా చిత్తశుద్ధి సమస్య పరిష్కారం కావాలి, సమస్యకు వచ్చి ఒక మంచి మెసేజ్ వాళ్ళకి అందరికీ వెళ్ళాలి. ఈ ప్రాంతం కూడా ఈ రాష్ట్రం అంతర్భాగం, ఇది దీని అభివృద్ధి కూడా మా బాధ్యత. సో కాబట్టి మేము తయారుగా ఉన్నాము. కానీ ఏదైతే బిజినెస్ ఉన్నాయో ఆ 3 అంశాలు ప్రాధాన్యత కాదు, ఆ 3 అక్కర్లేదు, అమరావతి ఒకటే మాకు పెట్టండి అన్నారు అనుకోండి, నేను బయటకు వెళ్తాను, మీరు కొంత సమయం ఇవ్వండి, మీరు డిస్కషన్ చేయండి, ఈ లోపు లంచ్ బ్రేక్ ఇవ్వండి, నేను రెడీ అయ్యి వచ్చిన తర్వాత మీరు బెల్ల కొట్టి అది చేయండి. ఆ మిగతా అంశాలు వచ్చి అక్కర్లేదు అనుకుంటే మాకు అభ్యంతరలే. కానీ దీని తర్వాత మాత్రం మిగతా అంశాలు పెడతారంటే అది సమంజసం కాదు అధ్యక్ష. ఎందుకంటే బిజినెస్ లో ఉండి బానుకొని దీన్ని ముందు పెట్టి దాని తర్వాత వచ్చి బిజినెస్ లో పెడతానంటే అది మాత్రం దయచేసి అలా కొత్త సాంప్రదాయాలు మాత్రం దయచేసి తేవద్దని మీకు సబ్మిషన్ అధ్యక్ష. నామ్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ లో కొన్ని రూల్స్ 1-2 రూల్స్ ని రామకృష్ణ గారు ఫేమ్ చేస్తానని గొప్పగా ఆయన చెప్పుకుంటుంటారు. ఆయన నేను స్పీకర్ గా ఉన్నప్పుడు నేనే తయారు చేసి చెప్పుకుంటుంటారు. మళ్ళీ ఇది కొత్త సంప్రదాయం, దీనికి కూడా నేనే తయారు చేస్తాను నేను చెప్పుకుంటానంటే దాన్ని పెట్టుకుందాం అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇది కాదు కదా అధ్యక్ష. కాబట్టి దయచేసి అది కాదు, మాకు అభ్యంతరం ఉంది అధ్యక్ష. అమరావతి గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్ మేము ఇవాళ రేపు మేము ఒక ధర్నా చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి, ఎవరు కూడా రోడ్డు పైన నడవలేక వెళ్ళలేక పరిస్థితి ఉంది. దానిపైన కూడా చేయాలని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ నుండి ఎజెండాలో ఉండే అన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది పెట్టలేదు. ఒకవేళ అమరావతి మాకు కూడా ఒక ఇంపార్టెంట్, వీళ్ళు కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటుంది. అది బీఎస్సీలో రాలేదు సార్. బీఎస్సీలో మనం అనుకొని చేసాం, వాటి ప్రకారం డిస్కస్ జరిగింది. అమరావతి కూడా కలపండి, మాకు అభ్యంతరం లేదు. మీ రోడ్లు కూడా కలపండి, రాష్ట్రానికి సంబంధించి అనేక ఇష్యూస్ ఇది కూడా మాట్లాడదాం. సో రేపు మేము ధర్నా చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. రోడ్ల పైన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అత్యంత దారుణంగా ఉన్నాయి కనుక దాన్ని కూడా డిస్కస్ చేద్దాం అధ్యక్ష. అమరావతికి ఇచ్చినట్టే మాకు కూడా రోడ్ల పైన డిస్కస్ చేసే అవకాశం ఉంది అధ్యక్ష. మీరు రిజెక్ట్ చేసిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కనుక ఎజెండాలో లేని ఇంకో ఇష్యూని కూడా మనం టేకప్ చేయాలి. ఇచ్చారండి కన్వర్షన్ గా షార్ట్ డిస్కషన్ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చొని చాలా సేపు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఒక ప్రాధాన్యత క్రమంలో ఒక లిస్టు తయారు చేసుకున్నాం అధ్యక్షుడు. దీనికి భిన్నంగా మధ్యలో మరొకటి రావాలి అనుకుంటే ఆ అమరావతి కానీ మరొకటి కానీ అది 3 లెవెల్లోనే వచ్చి పోయి ఉండేది. ఆ 3 లెవెల్లోనే దాని గురించి మాట్లాడుకొని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు షార్ట్ డిస్కషన్స్లో ఉన్న ప్రాధాన్యతలు మొదటికి తీసుకొని వచ్చి దాని వెనకుండా దాన్ని అసలు మనం మాట్లాడుకునే విషయాన్ని మొదటికి తెస్తే ఎట్లా అధ్యక్ష? మాకు కూడా మేము అందరం కూర్చొని ఆ రోజు పోలవరాన్ని గురించి ఎక్కువ మాట్లాడాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాలనుకుని ఆ రోజు దాన్ని పెట్టించాం. మేము అసలు ఒక ప్రాధాన్యతను కూడా రాయించాం ఆ రోజు. మరి అదంతా మళ్ళీ మొదటికి వచ్చి మధ్యలో ఏదన్నా పెద్ద ఉత్పాతం ఒకటి వచ్చి ప్రమాదకరమైన విషయం అయితే, అర్జెంట్ విషయం అయితే ఏదన్నా ముందు మాట్లాడుకున్న అర్థం ఉంది. కానీ మొదటి జరుగుతూ ఉండదే కదా సార్.
ఈ రాష్ట్రానికి అమరావతి ఎంత ప్రాధాన్యమో పోలవరం కూడా అంతే ప్రధానం. దీనికి దానికి పోటీ పెట్టి ఇది ముందా అది ముందా, ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది, ఈ క్వశ్చన్ అనవసరం. మీరు ఫాలో ద షెడ్యూల్ ప్లీజ్. అందరి సూచనలు విన్న తర్వాత ఈ విధంగా నిర్ణయిస్తున్నాను. ముందుగా 311 తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దయచేసి మమ్మల్ని అందరూ అర్థం చేసుకోండి అధ్యక్ష. మీరు కానీ ఓవరాల్ చేసేటప్పుడు ప్రభుత్వం తరఫున మేము మళ్ళీ దాన్ని ఆన్సర్ చేయడం అనేది మాకు ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి, సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి, దాని ప్రాధాన్యతలు కూడా దృష్టిలో పెట్టుకుని తమ నిర్ణయం తీసుకోమని ఒకసారి మళ్ళీ రీట్రీట్ చేస్తాను అధ్యక్ష మా అమలు సబ్మిషన్ మీకు చైర్కి. ఇప్పుడు నాకు ఏమీ పర్సనల్గా లేదు. మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఇప్పటికీ 2 గంటలు ఆలస్యమైంది, వృధా అయింది. ఆలస్యం కంటే వృధా అయింది. కాబట్టి ఇక్కడ మిగతా పక్షాల తాలూకా మూడ్ ఆఫ్ ది హౌస్ కూడా మీరు ఒక్కొక్కరి తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దాన్ని బట్టి కూడా మీరు తమ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రొసీజర్ అది మూడ్ ఆఫ్ ది హౌస్ కూడా తీసుకోవాలి. అంటే నెంబర్ సంఖ్య ఎక్కువ ఉందనేదే కాదు, పక్షాల తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఆ పక్షాల అభిప్రాయాలు కూడా కన్సిడర్ తీసుకొని తమ నిర్ణయం చేయండి అధ్యక్ష. ఎందుకంటే మేము చైర్ డిక్టేట్ చేసే పరిస్థితుల్లో మేము కాదు, అది సాంప్రదాయం కూడా కాదు. చైర్ ఏం చెప్తే దాన్ని అమలుగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. అందుకు మీరు ఆ లైన్లో చూడండి అధ్యక్ష. కాబట్టి దీని మీద నేను సభ సజావుగా సాగాలి. ఏదైతే ఈ రోజు ఉన్న ఎజెండాని పూర్తి చేసుకోవాలి. సార్ చెప్పండి. అధ్యక్ష, మూడవది హౌస్ అంటే ఓన్లీ సభ్యులతో తీసుకోమంటున్నారు. ఫ్లోర్ లీడర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చెప్పారు, మేము కూడా చెప్పాం. పోలవరాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, రోడ్స్ తీసుకోండి, రోడ్స్ కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని అన్నాం అధ్యక్ష. ఇప్పుడు జనరల్గా ప్రభుత్వాలు కూడా ఏర్పడేది పార్టీల యొక్క మెజార్టీలతో కాదు అధ్యక్ష, జనం వేసినటువంటి ఓట్లతోటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఓకే, మీకు ప్రభుత్వం ఏర్పడింది అంటే మీ ప్రభుత్వం యొక్క మెజార్టీ ఇక్కడ కాదు కావాల్సింది, ఇక్కడ మెజార్టీ అపోజిషన్ పార్టీకి ఉంది. అట్లాగే మీరు కావాలంటే ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష. ఓటింగ్ తీసుకుని ఓటింగ్ ప్రకారం నిర్ణయం తీసుకుని, లేకపోతే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. మా అభిప్రాయం మేము చెప్పాము. ఏం చేతంటే మేము పోలవరం చేయడం లేదు అనలేదు. పోలవరం కూడా ఇంపార్టెంటే, అమరావతి కూడా ఇంపార్టెంటే. నాడు నేడు గవర్నమెంట్ ఇచ్చారు, ఆవేళ బీఎస్సీలో మేము ఇవ్వలేదు. ఆ నాడు నేడు కావాలంటే గవర్నమెంట్ చేసుకుంటారు, మాకు అభ్యంతరం లేదు. అంచేత ఏది కూడా మేము వదలం, అన్నింట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం, అన్నింట్లో మా వెర్షన్ చెప్తాం. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము వాయిదా తీర్మానం ఇచ్చాం, ఇదే లాస్ట్ డే కాబట్టి ఆ వాయిదా తీర్మానాన్ని ముందు తీసుకోండి. అసలు మేము యాక్చువల్గా వాయిదా తీర్మానానికే పట్టుబడుతున్నాం, కానీ మీరు చేసినటువంటి నిర్ణయానికి ఒబే చేస్తున్నాం. ఒబే చేసి దీన్ని కన్వర్ట్ చేశారు, షార్ట్ డిస్కషన్ కింద కన్వర్ట్ చేశారు. కాబట్టి అది ప్రయారిటీ తీసుకోండి, తర్వాత పోలవరం తీసుకోండి, తర్వాత మిగతా తీసుకోండి, తప్పకుండా మేము సహకరిస్తాం. కాబట్టి ఇప్పటికే నా ఛాంబర్లో కూడా కూర్చొని డిస్కస్ చేసాం. ప్రభుత్వ తరఫున కూడా పెద్దలు వచ్చారు. అందులో వేరియస్ ఆప్షన్స్ వచ్చినాయి, వేరియస్ ఆలోచనలు వచ్చినాయి. ఆ ఆలోచనలు కూడా కూర్చొని మాట్లాడాం. కుదరని పక్షంలో, ఏ ఆలోచన కుదరని పక్షంలో చివరిగా ఏదైతే ఒక ఆలోచన ఉందో దానికి కుదిరే పరిస్థితి వస్తుంది, మీరు సభ సజావు సాగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని మరి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి సహకరించాలి ప్రభుత్వ పరం నుంచి. ఇప్పుడు ముందుగా 311 తీసుకుంటాం, బిల్స్ తీసుకుంటాం, అమరావతిని తీసుకుంటాం, ఫాలోడ్ బై ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా తీసుకుంటాం. ఏదైతే ఎజెండాలో పెట్టిన షార్ట్ డిస్కషన్స్ ఉన్నాయో ఆ 3 కూడా తీసుకుంటాం. సార్ సమయం మరి దాని టైం అవుట్ పెట్టాలి కదా సార్. మరి తీసుకుంటారంటే టైం మెన్షన్ చేయండి. లేకపోతే తీసుకుంటారని చెప్పి రాత్రి 12 వరకు అంటే రాత్రి 12 వరకు తీసుకుని మాకు అభ్యంతరం లేదు. కానీ దాని సమయాన్ని ఊరికనే ఒకదమ్ముడు ఉపన్యాసం తీసుకొని కూర్చొని అవసరం లేకపోయినా, సందర్భం లేకపోయినా ఈ 4 రోజులు వచ్చి ఆ విషయాన్ని వచ్చి అంత ప్రాధాన్య విషయాన్ని ఎత్తకంట ఇప్పుడు వచ్చి ఈ రోజు వచ్చి సభనింత 2 గంటలు దాని సమయాన్ని వృధా చేస్తూ జీవనాధారమైన పోలవరాన్ని కూడా పక్కన పెట్టి 30 లక్షల ఇల్లు ఇస్తామంటే 30 లక్షల ఇల్లు ఆ అంశాన్ని కూడా పేదరికి ఇల్లు కూడా పక్కన పెట్టి ఇవాళ కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది స్వప్రయాల కోసం, కొన్ని వర్గాల కార్యక్రమాల కోసం మరి అమరావతిని తీసుకోవాలని పట్టుబడుతున్నప్పుడు
మరి దానికి తగిన సమయం దానికి కేటాయింపు చేయాలి. ఆ మిగతా అంశాలు కూడా ఏం చేయాలో దాని మీద కూడా నిర్ణయం చేయాలి అధ్యక్ష. ఉంటే ఆయన సహకరించకుండా ఇంకొకటి చెప్తున్నారు అధ్యక్ష. ఓకే, మేము మీరు టైం ఫిక్స్ చేయండి, టైం ప్రకారంగా మా వాళ్ళందరూ డిస్కస్ చేస్తారు. కానీ రిప్లైస్ ఇచ్చేది గవర్నమెంట్. రిప్లైస్ మాకు సాటిస్ఫాక్టరీగా లేకపోతే మళ్ళీ అడుగుతూనే ఉంటాం. మీరు ఏం చేతంటే మేము అడిగేది ప్రజల గురించి అడుగుతున్నాం. అంచేత మీరు రిప్లై ఏమో ఏదో ఒకటి ఇచ్చేసి తప్పించుకుందామంటే ఇక్కడ తప్పించుకోవడానికి కుదరదు. రిప్లై ఇచ్చే వరకు మేము చేస్తూనే ఉంటాం. రిప్లై మీకు కరెక్ట్గా సూటబుల్గా మాకు సాటిస్ఫాక్టరీగా ప్రజలకు సాటిస్ఫాక్టరీగా ఉంటే మేము డెఫినెట్గా ఫాలో అవుతాం. మీరు టైం డిసైడ్ చేయండి. డిస్కషన్ వరకు మాకు ప్రాబ్లం లేదు. రిప్లైస్ ఇచ్చేటప్పుడు అప్పుడు మేము ఏ విధంగా చేయాలని మేము ఎజెండా ప్రకారం వస్తే ప్రతిదీ కూడా ఆ సందర్భం ప్రకారం వస్తుంది అధ్యక్ష. తమ తెలియదు కాదు, వారికి తెలియదు కాదు. అప్పటికప్పుడు వచ్చి కావాలి లేడీకి లేచిందే వేళ అనుకున్నా అనే టైం వస్తే ఏ రకంగా ఉండదు అధ్యక్ష. కాబట్టి మాది ఉన్న సమాచారాన్ని మాది ఉన్న పరిస్థితిని వాటిని ఇస్తాం. ఎన్నోసార్లు అడుక్కునే అదే పరిస్థితి వస్తుంది. మీకు సమగ్రమైన దాని నిజంగా చచ్చుద్దుండి దాని ఆ అమరావతి పట్ల మీకు నిజంగా ఏదో చేద్దామని ఉద్ధరిద్దామని పరిస్థితి ఉంటే మరి ఈ రకంగా ఎవరు కదా అధ్యక్ష? ఓ ప్రొసీజర్ గా వచ్చేవారు కదా ఎల్వీపీ గారు మీరు ప్రొసీజర్ గా వచ్చేవారు కదా. ఈ 4 రోజులుగా ఉంది కదా, నన్ను ఇవ్వచ్చు కదా నోటీసు. ఈ షార్ట్ డిస్కషన్ చెప్పచ్చు కదా. రేపు ఉదయంలో మేము అంతకుముందు మెన్షన్ చేయలేదండి. బిఎస్సీలో మేము మర్చిపోయామండి, లేదా ఆ రోజు మాకు ప్రాధాన్యత కాదండి. కాబట్టి దీన్ని తీసుకోవాలనుకుని నేను డిస్కస్ చేస్తుంటే నిన్న మళ్ళీ ఒకసారి మళ్ళీ అందరిని పిలవండి అని చెప్పింటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుంటే మేము చెప్పేవాళ్ళం. ఇప్పటి తయారయ్యేవాళ్ళం. ఈరోజు ఫస్ట్ అంశం కింద దాన్ని తీసుకునే వాళ్ళం. ఒక ప్రొసీజర్ వారికి తెలియదు కాదు కదా ఎల్వీపీ గారికి, రామకృష్ణ గారికి. కానీ తెలిసినప్పుడు ఆ ప్రకారం చేసేవాళ్ళం కదా అధ్యక్ష. ఇది కాదు కదా ఇది. దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఏ అంశం పట్లైనా సరే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పని ఏ అంశం ఏ విధానం పట్లైనా సరే చర్చించడానికి తయారుగా ఉన్నాము. అయితే సబ్జెక్టు ఇదేంటంటే దానికి కొంత సమయం ఇవ్వాలి. ఆ చర్చగా ఒక అర్థవంతమైన చర్చగా బాగా చర్చ జరగాలంటే మంచి పూర్తి సమాచారాన్ని రాబట్టుకోవాలనుకుంటే దానికి తగ్గ పరిష్కార మార్గాలు కావాలంటే ప్రజలకు మంచి మెసేజ్ వెళ్ళాలంటే దానికి సమయం కావాలని తమని నేను సబ్మిషన్ చేస్తాను. మీ ద్వారా అవసరం కోరుతున్నాను తప్ప ఎవరికో రాజకీయ లబ్ధి కోసమో లేదా రాజకీయ కారణాల కోసమో ఎవరికో మేలు జరగాలనుకో మరి ఈ సభను వాడుకోవాలనుకుంటే నేనేం చేయలేను అధ్యక్ష. అది భగవంతుడు రక్షించాలి. తీసుకున్నారు మీ నిర్ణయం ప్రకారం మీరు కానివ్వండి. నేను ఒకటే అన్నా, గవర్నమెంట్ సాటిస్ఫాక్టరీ రిప్లై ఇస్తే మేము డెఫినెట్గా దాన్ని ఒబే చేస్తాం. అన్సాటిస్ఫాక్టరీ రిప్లై కానీ ఇచ్చినట్లయితే కొంత సమయం తీసుకోవాల్సి వస్తుంది. నేనేం దాయడం లేదు అధ్యక్ష. అంచేత మేము ఇష్టం మేము రిప్లై చెప్పేసి వెళ్తామంటే అట్లాగే మేము యొక్క యాక్సెప్టబిలిటీ ఉండదు అధ్యక్ష. అంచేత మీరు చెప్పండి, సబోగా చెప్పండి రిప్లై, సబోగా మేము యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని మీరేమో ఏదో చెప్పేసి వెళ్ళిపోతాం, మీరు రెండో దానికి వెళ్ళండి అంటే అప్పుడు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది అధ్యక్ష. ఏదేమైనప్పుడు కూడా మీరు ఒక నిర్ణయం చేసిన తర్వాత దానికి కట్టుబడి ఉన్నాం. మీరు ప్రొసీడింగ్స్ మరీ ఫర్దర్గా డిలే అవ్వకుండా కూర్చోండి ఫర్దర్గా డిలే అవ్వకుండా మీరు 311 తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఓకే, ఇప్పుడు టైం కూడా ఫిక్స్ చేస్తున్నాం. సభ్యులందరూ గమనించాలి. 311 హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయాలి. హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుంది. బిల్స్ 1 అవర్లో కంప్లీట్ చేసుకుంటాం. అదే రకం అమరావతి 1 అవర్, మిగతా సబ్జెక్ట్స్ 2 అవర్స్. లంచ్ మధ్యలో బ్రేక్. ఓకే అలా వీలుంటే అలా చేద్దాం. బిల్స్ అయిపోయిన లంచ్ పెట్టి అప్పుడు టేకప్ చేయండి సార్. ఈ లోపు మెటీరియల్ అంతా తెచ్చి, ఎందుకంటే వారికి కావాల్సిన అంశాలు అన్ని కావాలి కాబట్టి అవన్నీ పట్టుకొని వస్తాం. రైట్. 311కి హాఫ్ అన్ అవర్ సరిపడదు అధ్యక్ష. ఎందుచేతంటే చాలా సీరియస్ ఇష్యూ. బిల్స్ పే చేయలేదు. ఎందుచేతంటే ఎవరైతే కాంట్రాక్ట్ మా గవర్నమెంట్లో చేసినప్పుడు మేము కూడా కొంత పే చేయలేకపోవచ్చు. బట్ అమౌంట్ ఎప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. పాస్ట్ ఇయర్ది ప్రీవియస్ ఇయర్కి ఆ బిల్స్ పేమెంట్ అవ్వలేదు. అంటే ఎవరికి కూడా తెలుగుదేశం అన్న వాళ్ళకి ఎవరికి కూడా బిల్లు పే చేయలేదు అధ్యక్ష. ఇంచుమించు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది చాలా. అందుచేత అంటే దీనికి హాఫ్ అన్ అవర్ సరిపడదు. కొద్దిగా 1 అవర్ మినిమం 1 అవర్ ఇస్తే తప్ప దీన్ని కంప్లీట్ చేయలేరు అధ్యక్ష. అన్ని నియోజకవర్గంలో ఈయన అధ్యక్ష బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంలో ప్రాబ్లం ఉందో లేదో తెలియదు, కానీ అన్ని నియోజకవర్గంలో ఎక్సెప్ట్ సీఎం నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రాబ్లం ఉంది. సీఎం గారు ఆయన 8 crores
రిలీజ్ చేసి వాళ్ళ ఆ నియోజకవర్గం మొత్తం రిలీజ్ చేశారు అధ్యక్ష. అంచేత అక్కడ డిస్క్రిమినేషన్ క్లియర్గా ఉంది. అంచేత ఈ మేజర్ ఇష్యూ కాబట్టి టైం పెంచాలని అడుగుతున్నాం. ఏం చెప్పానండి సార్, మాకు అభ్యంతరం లేదు, కానీ వన్స్ డిసైడ్ చేసింది చేయరు హాఫ్ అన్ అవర్ అని మళ్ళీ చైర్ని వచ్చి మళ్ళీ మార్చమని చెప్పి డిక్టేట్ చేయడం అనేది అది కాదు అధ్యక్ష. మీరు డిసైడ్ చేశారు, మీరు టైం ఫిక్స్ చేశారు, మీరు రూలింగ్ ఇచ్చారు, దాని ప్రకారం చేయండి, మాకు అభ్యంతరం లేదు. పర్లేదు కానీ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేయాలి. 5-10 minutes అటు పర్లేదు. హాఫ్ అన్ అవర్ మీరు టైం కన్స్ట్రైన్ ఉంటుంది చూసుకోండి, ఎందుకంటే మీ బిజినెస్ ఉంది ఇంకా. ప్లీజ్ అధ్యక్ష, ఈ రోజున రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా కాదు అధ్యక్ష, చట్టం. ఆ చట్టం కింద పనులు చేసినటువంటి ఏదైతే 2018-19 సంవత్సరంలో పనులు చేసి సుమారు 2500 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయినాయి అధ్యక్ష. వాటితో ఆ రోజున సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, లేకపోతే స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, కాంపౌండ్ వాల్స్, ఇలా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని గ్రామాల్లో చేయటం జరిగింది అధ్యక్ష. అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. సుమారు మా ప్రభుత్వ హయాంలోనే ఈ 5 సంవత్సరాల్లో 26,000 కోట్ల రూపాయలతో 26,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డును కూడా వేసుకున్న విషయం ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు అధ్యక్ష. దరిదాపు ఇప్పుడు రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు వేసుకుంటానికి కూడా రోడ్లు ఖాళీ లేనటువంటి అంశం ఈ ప్రభుత్వానికి. అందుకని వేరే ఆ నిధులను డైవర్ట్ చేసి ఆర్బీకేలని అవన్నీ ఇవన్నీ కట్టుకోవటం జరుగుతుంది. ఓకే అధ్యక్ష, మేము ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే అధ్యక్ష, ఆ రోజున తమ గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, వాళ్ళు బాధ్యత తీసుకుని, మాజీలైనా సరే బాధ్యత తీసుకుని మెటీరియల్ కాంపోనెంట్ని అడ్వాన్స్ చేసి అమౌంట్ లక్షల రూపాయల్లో, కొందరైతే కోట్ల రూపాయల్లో అడ్వాన్స్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే అప్పులు తెచ్చుకొని అత్యధిక వడ్డీలకి 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలకి వచ్చి తీసుకొచ్చి అభివృద్ధి, మా గ్రామం అభివృద్ధి చెందాలి, మా హయాంలో అభివృద్ధి చెందాలనేటటువంటి ఉద్దేశంతో ఆ పనులు చేశారు. మరి ఆ చేసినటువంటి పనులకి మొత్తం సుమారు మరి కరెక్ట్గా మంత్రి గారు చెప్తారు 2,500 కోట్ల రూపాయలు ఉందని మా అంచనా అధ్యక్ష. అంతకుముందు 2019 జూన్లో మేలో ఎన్నికలు జరిగితే అంతకుముందు 6 నెలల ముందు నుంచే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి బిల్లులు చేయటం ఆపివేశారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం అయింది అధ్యక్ష. ఆ బిల్లులు చెల్లించమంటే అందులో అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని, అసలు ఆ విజిలెన్స్ ఎంక్వైరీకి సుమారు 32,000 పనులు అనుకుంటాను అధ్యక్ష, కరెక్ట్గా మంత్రి గారు చెప్తారు. 32,000 పనులు, ఎన్ని వేల మంది ఇంజనీర్లను పెడితే మనకు క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి, విజిలెన్స్ కానివ్వండి, లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న క్వాలిటీ కంట్రోల్ అధికారులు తెచ్చిన ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అధ్యక్ష ఎంక్వైరీ? ఎప్పటికీ ఆ బిల్లులు ఇస్తారు అధ్యక్ష? అంటే ఇది కేవలం బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని వేధింపులకు గురి చేసి కక్ష సాధింపో, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు చేశారనో ఇంకోటనో. నేను దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, మీకు కోపం ఉంటే, కక్ష ఉంటే మా మీద తీర్చుకోండి. ఇక మా లోకేష్ బాబు మీద, మా చంద్రబాబు గారి మీద కోపం ఉంది, హెరిటేజ్ మీద దెబ్బతీయాలనుకున్నారు, అమూల్ తీసుకొచ్చారు. అమూల్ కంపెనీ అంటే ఏంటి అధ్యక్ష? మల్టీ బ్రాండెడ్, మల్టీనేషనల్ కంపెనీ, ఇండియాలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీ అమూల్ కంపెనీ. సరే మీ ఇష్టం, మీకు కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, రాజేంద్ర ప్రసాద్ మీదో, లోకేష్ బాబు గారి మీదో, లేకపోతే యనమల గారి మీదో, మా మీద. కానీ గ్రామాల్లో వాళ్ళ ఊళ్ళో అభివృద్ధి చెందాలని చిన్న వాళ్ళ అధ్యక్ష, మీకు తెలుసు అధ్యక్ష, పంచాయతీరాజ్లో 60% రిజర్వేషన్లు ఉంటాయి అధ్యక్ష.
మన ఎమ్మెల్యేలకి వీటికి ఉండవు కానీ ఏదో ఎస్సీ ఎస్టీ కొంచెంగా ఉంటాయి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలు 60% రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు ఉంటారు అధ్యక్ష. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అధ్యక్ష. అటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మహిళలు పేద బడుగు బలహీన వర్గాలు తమ గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి తీసుకొచ్చి పనులు చేస్తే ఆ నిధులు ఇవ్వకపోవటం ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? ఇది సమంజసమేనా? మీరు మానవత్వంతో ఆలోచించండి. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో చేసినటువంటి పనుల్ని గత ప్రభుత్వం చేసినవి ఈ ప్రభుత్వం చెల్లించాలి, అది బాధ్యత. లేకపోతే ఇప్పుడు మీరు చేసినటువంటి అప్పుల్లో వీటిల్లో రేపు 2024లో మేము అధికారంలో రాగానే మేము చెల్లించమని మేము అనకూడదు. చెల్లించుతాం మేము వాటిల్ని, మీరు చేసిన అప్పులు. మీరు ఈ సంవత్సరంన్నరలోనే సుమారు 1,25,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఈ కరోనా 6 నెలల్లోనే 60,000 కోట్ల అప్పులు తెచ్చారని అంటున్నారు. అవన్నీ కూడా మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రోజున 2018 పన్ను ఉంది, తెలుగుదేశం హయాంలో చేసినటువంటి పనులకి బిల్లులు ఇవ్వమని అంటే మీరు పెద్ద మనసుతో ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ బీసీలు అప్పులు తీసుకొచ్చి పెద్ద పెద్ద వడ్డీలకి ఆ పనులు చేశారు అధ్యక్ష. వాళ్ళని హింస పెట్టడం, చిన్నవాళ్ళని చితక వాళ్ళని చిన్న కుటుంబాలని వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు వాకిలి పొలం పొట్ర మొత్తం తాకట్లు పెడుతున్నారు అధ్యక్ష. కొన్ని చోట్లయితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. మొన్న మేము కమిషనర్ గారి ఆఫీసులో మేము ధర్నా చేస్తే అక్కడికి వచ్చారు అధ్యక్ష. భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటే పాప మహిళలు వచ్చారు. ఇప్పుడు మా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు, బిల్లు ఇప్పుడు ఎవరి పేరున మాకెవరికి ఇస్తారు అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది అధ్యక్ష. మేము పంచాయతీరాజ్ సంఘాలు మేము ఇండివిజువల్గా అనేక ఉద్యమాలు చేసాం, అనేక సార్లు మంత్రి గారిని వాళ్ళందరినీ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసాం, సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేశాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మా విజ్ఞప్తుల మేరకు 1 year బ్యాక్ అనుకుంటా అధ్యక్ష 1860 కోట్ల రూపాయలు ఖచ్చితంగా పాత బకాయిలకు చెల్లించండి అని స్పష్టంగా ఆర్డర్లో పేర్కొంటూ ఆ మెమో తీసుకురాలేదు అధ్యక్ష. ఆ మెమోలో ప్రభుత్వం ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఉపాధి హామీకి నిధులు ఇచ్చేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, అదే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దాని కింద 1860 కోట్లు పాత బకాయిలకి చెల్లించండి అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లో పేర్కొంటూ ఇస్తే ఆ నిధుల్ని ఆ పాత వర్కులకి పాత బకాయిలకి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని డైవర్ట్ చేసి దారి మళ్లించి తన సొంత పథకాలకి తన సొంత అవసరాలకి వాడుకోవటం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఇది న్యాయమైన అధ్యక్ష? ఇది ధర్మమైన అధ్యక్ష? ఉపాధి హామీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఉపాధి కూలీలకు కానీ లేకపోతే మెటీరియల్ సప్లయర్స్కి కానీ 15 రోజుల లోపల పని చేసిన 15 రోజుల లోపల ఆ నిధులు చెల్లించాలి అని చట్టం చెప్తోంది అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పట్లేదు, ఇంకోళ్ళు చెప్పట్లేదు, చట్టం చెప్తోంది. అలా చెల్లించకపోతే 12% వడ్డీతో వాళ్ళకి డబ్బులు చెల్లించాలి అని చెప్పి స్పష్టంగా ఉపాధి హామీ చట్టంలో ఉంది అధ్యక్ష. మళ్ళీ ఆ చట్టానికి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు అధ్యక్ష? శత్రువును కూడా నువ్వు సమదృష్టితో క్షమాభిక్షతో వ్యవహరించు, కఠినంగా క్రూరంగా వ్యవహరించొద్దని మహాత్మా గాంధీ గారు చెప్తే ఆ మహాత్మా గాంధీ గారి పేరు పెట్టినటువంటి పథకానికే మీరు ఇలా తూట్లు పొడిచేసి, మీరు ఇలా తూట్లు అంటే రాజకీయం వేరే అధ్యక్ష. మీరు వేరేగా ఏమన్నా కోపాలు తాపాలు ఉంటే తీర్చుకోండి. కానీ ఇలా పేద బడుగు బలహీన వర్గాల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని లేకపోతే కింది స్థాయిలో ఉన్న మన ప్రజాప్రతినిధుల్ని ఇలా బిల్లులు చెల్లించకుండా ఆపివేసి ఇబ్బందులు పెట్టడం అంటే వాళ్ళు కాలే కడుపులతో వాళ్ళ కుటుంబాలు అలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది అధ్యక్ష, వాళ్ళ బాధ మనకు తగులుతుంది అధ్యక్ష. మీరు దయచేసి మా మంత్రి గారు ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జెంటిల్మెన్, పెద్ద మనిషి ఆయన. నాకు తెలిసి ఆయన ఆ బాధ తెలుసుకునే మరి సబ్జెక్టు కరెక్షన్ అండి మంత్రి గారి నియోజకవర్గంలో ఇచ్చేశారని తెలుస్తుంది అధ్యక్ష.
మొత్తం బకాయిలను తీర్చేశారని. మంత్రి గారి నియోజకవర్గం, వాళ్ళ తమ్ముడు గారి నియోజకవర్గం. అంటే నాకు పూర్తిగా తెలవదు, మా వాళ్ళు చెప్పింది, చిత్తూరు జిల్లా వాళ్ళు. అలాగే కడప పులివెందల్లో కూడా ఇచ్చేశారంట అధ్యక్ష. మంత్రి గారి నియోజకవర్గం ప్రజలు, అక్కడ పనులు చేసిన వాళ్ళు వాళ్ళేం పుణ్యం చేసుకున్నారు, పులివెందల వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. మిగతా రాష్ట్రం మొత్తం 173 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంకా 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మేమేం పాపం చేసాం అధ్యక్ష? మా ఎస్సీ ఎస్టీ బీసీలు, ప్రజాప్రతినిధులు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేద కుటుంబాల వాళ్ళు, వాళ్ళేం పాపం చేశారు అధ్యక్ష? మీరు పెద్ద మనిషితో, పెద్ద మనిషిలాగా, పెద్ద మనసుతో దండం పెడుతున్నాను సార్. ఇందుట్లో కాంట్రవర్సీ ఉంది సార్. దండం పెట్టి రిక్వెస్ట్ చేశాడు. బొత్స గారు కూడా ఇచ్చేసినట్టున్నారండి చీపురుపల్లిలో. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చేసుకుని మిగతా రాష్ట్రం, ఎంటైర్ రాష్ట్రం అంతా ఇలా ఇబ్బందులు పడతా అంటే వాళ్ళు చేసేస్తున్నారు అధ్యక్ష. నేను కాంట్రవర్సీకి వెళ్ళట్లేదు అధ్యక్ష, సబ్జెక్ట్ మీద ఉండదు అధ్యక్ష. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఇదేదో దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు కూడా కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని పెట్టి పేదవాళ్ళకి పని దొరకనటువంటి, ఉపాధి కావాల్సినటువంటి నిరుపేదలకి, కూలీలని ఆదుకోవాలనేటటువంటి ఒక బృహత్తరమైన లక్ష్యంతో పెట్టినటువంటిది. మరి అటువంటి రోజువారీ కూలీలని, పేదవాళ్ళని, ఆ మెటీరియల్ సప్లై చేసినటువంటి, పెట్టుబడి పెట్టినటువంటి ఆ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని ఇలా వేధించి బిల్లు లేకుండా వాళ్ళని కక్ష సాధింపు చర్యలు రాజకీయంగా మీరు చాలా చేస్తున్నారు, చాలా చర్చించుకుంటున్నాం. ఇంకా కావాలంటే ఇంకా చేయండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టుకోండి, మేము కాదనం, లాఠీలతో కొట్టించండి. పోనీ ఏం సార్ పోయినున్నాను కదా అంటే మేమేం చేయరా? మాకు అటువంటి స్కాములు ఏం లేదు సార్. మమ్మల్ని ఏం చేయలేదు, మేమేం చేయలేదు కాబట్టే మేము నిర్భయంగా, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. మీరు కూడా అలాగే ఉండండి. మనం పేదల పట్ల మనం రాజకీయం చేసుకుందాం, ఒకరికొకరు మాట్లాడుకుందాం, పోట్లాడుకుందాం. కానీ పేద ప్రజల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల మీరు ఈ రకమైనటువంటి కక్ష సాధింపు వైఖరిని విడనాడాలని చెప్పి నేను హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఈ శాఖ చూసేది మా పెద్ద మనిషి జెంట్మెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అది నిలబెట్టుకోవాలి ఆయన నిలబెట్టుకుని ఆయన నియోజకవర్గానికి, అలాగే మన ముఖ్యమంత్రి గారు పులివెందలకి ఎలా ఇచ్చారో అలాగే మిగతా ఎంటైర్ రాష్ట్రం మొత్తం కూడా ఏమండి సార్, అలో లక్ష్మణ అని చెప్పి వాళ్ళు భార్య బిడ్డలో వాళ్ళు తాళిబొట్టులతో సహా తాకట్టు పెట్టి అప్పులు తీర్చలేక ఇంకా వాళ్ళు ఏడుస్తున్నారు సార్, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సార్, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. వాళ్ళు ఉసురు మనకి తగిలితే బాగుండదు సార్. మమ్మల్ని కూడా తిడుతున్నారు సార్. మీరు వెళ్ళి ఎందుకు అడగట్లేదు? మీరు అసెంబ్లీలో లేకపోతే కౌన్సిల్లో గట్టిగా ఎందుకు అడగట్లేదు? బొత్స సత్యనారాయణ గారిని గట్టిగా ఎందుకు నిలదీయట్లేదు? లేకపోతే పెద్దిరెడ్డి గారు పెద్ద మనిషి, మీరు గట్టిగా అడిగితే ఆయన ఎందుకు ఎవరో, ఆయన మంచి, ఆయన మనసు పెద్దదే. ఆయన చెప్తే ముఖ్యమంత్రి గారు వింటారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చేస్తారని మమ్మల్ని తిడుతున్నారు సార్. మేము తీసుకురావట్లేదని. 2 సంవత్సరాలా సార్? ఓ నెల 2 నెలల్లో. లేకపోతే మీరు ఓ పని చేయండి సార్, మీరు తప్పులు ఏమైనా జరిగితే, ఎక్కడైనా అవినీతి జరిగితే ఓకే, మనం టాలరేట్ చేయొద్దు. తప్పులు ఎక్కడ జరిగినాయో, అవినీతి ఎక్కడ జరిగిందో అంత మేరకు ఆపండి. మా జరిగితే ఒక 5%, 3%, 4% జరిగి ఉంటుంది. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ 95% వర్క్స్కి ఆ బిల్స్ చెల్లించేయచ్చు కదా. 100కి 100% తప్పులు చేయరు కదా. 100కి 100% తప్పులు చేస్తే అటువంటి ఉద్యోగస్తులు అక్కడ గ్రామ సభలు తీర్మానం అయ్యింది సార్, అదేవిధంగా అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది సార్, అలాగే వివిధ రకాలైనటువంటి తీర్మానాలు అయినాయి సార్, అన్ని రకాల సర్టిఫికెట్లు వచ్చినాయి సార్, ఎఫ్టీఓలు జనరేషన్ అయినాయి సార్. మొత్తం బిల్లులు పేమెంట్ చేయడానికి రెడీ టు పే ఉంది సార్. ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా లోకేష్ బాబు సమర్థవంతంగా మా పంచాయతీరాజ్ మినిస్టర్గా వేల కోట్ల రూపాయల ప్రవాహం లాగా. మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.